భోపాల్ గ్యాస్ దుర్ఘటన గుర్తుందిగా. 1984లో జరిగిన ఈ గ్యాస్ లీకేజీలో అధికారిక లెక్కల ప్రకారమే 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అనధికారికంగా 10,000 మంది మరణించినట్లు అంచనా. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీలో రసాయన వ్యర్థాలు అలాగే పడి ఉన్నాయి. వాటిని ఇప్పటికీ తొలగించలేదట. దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టు సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అధికారులపై కోర్టు ధిక్కరణ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. దీంతో అధికారులు ఇప్పుడు తేరుకున్నారు. దాదాపు 377 టన్నుల విష పదార్థాల తరలింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికే జీపీఎస్ అమర్చిన దాదాపు 1/2 డజను ట్రక్కులు, అత్యంత పగడ్బందీగా తయారు చేసిన కంటైనర్లు అక్కడికి చేరుకున్నాయి. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, డాక్టర్లు, నిపుణుల సమక్షంలో ఈ వ్యర్థాలను తొలగిస్తున్నారు. వీటిని ఇండోర్ సమీపంలోని పీతంపూర్ ప్రాంతానికి తరలించనున్నారు. ఇందులో భాగంగా మొదట అక్కడ డిస్పోజల్ యూనిట్లో తొలుత కొంత మొత్తాన్ని ప్రత్యేకంగా దహనం చేస్తారు. తర్వాత వచ్చే బూడిదలకు కూడా ఏమైనా రసాయనాలు ఉన్నాయేమో శాస్త్రీయంగా పరీక్షలు జరుపుతారు. అంతా సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే మిగిలిన వాటిని దహనం చేస్తారు. వచ్చిన బూడిదను రెండంచుల్లో భద్రపరిచి భూస్థాపితం చేస్తారు. ఈ బూడిద ఎక్కడా భూమిని తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మన దేశంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగినా వ్యర్థాలు తొలగించడానికి దాదాపు 40 ఏళ్ల సమయం పట్టిందంటే అధికారుల నిర్లక్ష్యం ఎంతలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.